హార్ట్ అటాక్ వచ్చిందంటే మనకు 90 మినిట్స్ లోపల ట్రీట్మెంట్ అనేది జరగడం ద్వారా మన మనిషి ప్రాణాలని కాపాడవచ్చు. ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఏదైతే థ్రోంబోలైసిస్ ఇంజెక్షన్ ద్వారా చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ మనకు 30 మినిట్స్ లోపల చేయడం ద్వారా మనము పేషెంట్ని కాపాడవచ్చు. ఇది ఒక చిన్న ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనకు ఏదైతే బ్లడ్ వెజల్లో ఉన్నటువంటి క్లాట్ని అది బ్రేక్ చేస్తుంది. లేదంటే మనకు 2 గంటల లోపల పర్క్యూటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్ అంటాము. ఇదేంటంటే మనకు ఏదైతే మనకు తొడ దగ్గర ఉన్నటువంటి పెద్ద రక్తనాళాల ద్వారా హార్ట్ దగ్గరకు ఒక చిన్న ట్యూబ్ పంపించి దాని ద్వారా అక్కడ ఏదైతే మనకు హార్ట్లో రక్తనాళాలు ఏదైతే బ్లాక్ అయిందో దాన్ని మనం బెలూన్తోనే డైలేట్ చేస్తాము. అంటే పెద్దదిగా చేయడం ద్వారా తర్వాత అందులో ఉన్న ఫామ్ అయినటువంటి క్లాట్ను రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసి జాలి లాంటిది పెట్టడం ద్వారా అక్కడ రక్త సరఫరా అనేది మళ్ళీ రీస్టోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మనం హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని కాపాడవచ్చు. కొంతమందిలో మనకు బైపాస్ సర్జరీ అనేది చేసి కూడా హార్ట్ అటాక్ పేషెంట్ని మనం కాపాడవచ్చు. నేను మీ డాక్టర్ కృష్ణప్రసాద్ భట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హెల్త్ కేర్.